భోజనం అద్భుతంగా ఉంది. తీసుకుంటున్నారు ఏం వేశారు? గుజ్జు కర్రీ, సాంబారు, మామిడికాయ పచ్చడి, పెరుగు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. అంతకుముందు ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టింది అంటారు. ఇప్పుడు ఏంటంటే 5 రూపాయలతో కొద్దిగా కడుపు నిండింది అంతే. పుస్తకాలు కూడా బాగా కర్రీస్ బాగుంటాయి, అన్నీ బాగున్నాయి. ప్రభుత్వం కూడా బాగుంది. బంగాళదుంప కూర, సాంబారు, పెరుగు ఆనందంగా ఉంది. చాలా మంది అమాయకులు తింటున్నారు కదా, అది చాలా మంది పేదవాళ్ళకి ఇది ఉపయోగపడింది. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. 5 సంవత్సరాల నుంచి పేదవాడు ఆకలితో ఉన్నాడు. ఈరోజు కడుపు నిండా అన్నం తినే ఒక శుభదినం. లక్ష్మీ వ్రతమే కావచ్చు, అంతకంటే గొప్ప రోజు. ఈరోజు అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అయ్యాయి. చాలా మంది పేదలు ఎండలో కూడా నిలబడి ఉన్నారు ఆకలితో. చక్కగా 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది అన్న దాంతో ఎదురు చూశారు ఈ 5 ఏళ్ళు. ఈరోజు ఆశ నెరవేరింది. ఈరోజు ఇక్కడ అలంకారు దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్లో నా పేరు డాక్టర్ ఎంఎస్ చౌదరి, నేను సినీ నటుడిని. ఈరోజు టోకెన్లన్నీ నేను స్పాన్సర్ చేశాను. నేను నా టీము న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ అని మా ఇన్స్టిట్యూషన్. ఈరోజు ఎంతమంది వస్తే అంతమందికి మేము టోకెన్స్ ఉచితంగా ఇచ్చాం, వాళ్ళకి 5 రూపాయలు కూడా ఖర్చు లేకుండా. నా ఉద్దేశం కూడా మాది ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా ఎవరు బర్త్డే వచ్చినా ఇలా చేయమని ఒక ప్రపోజల్ పెట్టాను. అలాగే నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పే మాట ఏంటంటే, ఒక కేక్ కొంటే బర్త్డే రోజు 700 నుంచి 1000 రూపాయలు అవుతుంది. దాని బదులు ఒక 1000 రూపాయలు పెట్టు, 2000 పెట్టు టోకెన్లు కొన్ని పంచితే మనకు చాలా సంతృప్తి కలుగుతుంది. అలా ఆలోచించాలని కూడా ఒక రకంగా మిత్రులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళకి టోకెన్లు ఇవ్వడం. నా పేరు డాక్టర్ ఎంఎస్ చౌదరి అండి. నేను చాలా సినిమాల్లో ఉంటాను. నాది పూర్ణందపేట ప్రాపర్ హైదరాబాద్ కానీ ఉండేది. ఇక్కడ నా ఇన్స్టిట్యూట్ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ అని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. నాకు దగ్గర ఈ అన్న క్యాంటీన్ దగ్గర కాబట్టి చూద్దామని వచ్చి యాక్చువల్లీ ఈరోజు అందరూ ఓపెనింగ్ కదండి, రాగానే మనసు అలా అనిపించింది. వెంటనే నేనే టోకెన్లు కొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి అందరికి పంచాను. డిసిషన్ ఏముందండి, మేము జనాలందరూ నాకు చూడంగానే వీళ్ళకి ఈ ఫోటోను మనం పెట్టగలిగితే బాగుంటది, వీళ్ళకి 5 రూపాయలు కూడా ఎందుకు అని చెప్పేసి నేను ఇక నా తమ్ముళ్ళు అందరూ కలిసి టోకెన్లు కొని అందరికి పంచామన్నమాట. ఇది ఒక అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఒక గొప్ప విజయం అండి. ఇది ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా దీని మించి క్రెడిట్ ఉండదు. ఒక నిజాయితీ అయినటువంటి ఒక ఆలోచన ఇది. పక్క రాష్ట్రాల్లో మొదట పుట్టి ఉండొచ్చు, తమిళనాడులో అట్లా కానీ ఇది ఇప్పుడు ఎన్నో జన్మలకు ఉంటుంది ఏ పాలకుడికైనా కూడా. దీని పొరపాటును కూడా మనం గత 5 ఏళ్లలో చాలా దారుణం చూసాయి. దీని ముందు నుంచి కూడా వెళ్తా ఇది బూజు పట్టిపోయి ఉంటే ఇంటి పరిస్థితి, ఎంతమంది పేదలు తినేవాళ్ళని చాలా బాధగా అనిపించేది. అలాంటిది ఫస్ట్ డే రాగానే గబగబా తయారయ్యి నేను ఇక్కడకు వచ్చాం అనమాట. అదృష్టవంతులు అనుమతి ఇచ్చారు. నేను టోకెన్లు కొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.